90% పిల్లల్లో ఎడినైట్స్ పెరగడం వల్ల ముక్కులోంచి గాలి తీసుకోకుండా నోటితో నుంచి గాలి తీసుకుని గురక పెట్టడము ఇవన్నీ చెప్పాను. దీని మెయిన్ లక్షణాలు ఏంటంటే డే అంతా బాబు యాక్టివ్గా ఉంటాడు. స్కూల్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే అతని ఫ్రెండ్స్తో పాటు కంపేర్ చేసుకుంటే ఆయన పెర్ఫార్మెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఎప్పుడు నిద్రపోయినట్టు ఉండడం, డల్గా ఉండడం, ఇది ఒక చిన్న ఇనిషియల్ స్టేజ్లో కనిపించే లక్షణం. సెకండ్ లక్షణం ఏంటంటే మాటికి రిపీటెడ్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడం, ఎవ్రీ 10 రోజులకి బాబుకి ఇన్ఫెక్షన్ రావడం అనేది ఒక రీజను. తర్వాత వచ్చేసి ఈ పిల్లల్లో వినికిడి కూడా కొద్దిగా తగ్గుద్ది. ఎందుకంటే ముక్కుకి చెవికి కలుపుతూ ఒక ట్యూబ్ ఉంటుంది, దాన్ని అంటారు యూస్టేషన్ ట్యూబ్ అంటారు. దాంట్లోంచి ముక్కులోంచి గాలి చెవికి వెళ్తుంది, దానివల్ల చెవిలో బాగా వినికిడి ఉంటుంది. ఈ పిల్లల్లో ఏ పిల్లల్లో అయితే ఎడినైట్స్ పెరిగిపోద్దో ఆ ట్యూబ్ మూత మూసుకుపోద్ది. దానివల్ల ఏమవుద్దంటే చెవిలోకి గాలి వెళ్ళదు. గాలి వెళ్ళకపోవడం వల్ల నెగిటివ్ ప్రెషర్ వల్ల వాటర్ లోపల అక్యుములేట్ అయిపోద్ది. వీళ్ళల్లో ఈ వినికిడి తగ్గుద్ది. దీన్ని మనం అలాగే ఇగ్నోర్ చేసేసి ట్రీట్మెంట్ తీసుకోకుండా వదిలేసామనుకోండి, అది ప్రెషర్ పెరిగిపోయి ఒక రోజుకి వినికిడి తగ్గడంతో పాటు చీము కారడం కూడా మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ లక్షణాలు ఉంటే బాబుని మీరు ఏ విధమైన ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయాల్సిన చేయకూడదు. అది నేను చెప్పేది. తర్వాత ఇదే ఇష్యూని ఇలాగ ఏదో టెంపరీ ట్రీట్మెంట్ తీసుకుని 5 రోజులకి ఎక్కడో లోకల్ డాక్టర్ తీసుకుని స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకోకుండా తీసుకున్నారనుకోండి, బాబుకి ఫ్యూచర్లో చదువులో కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత తగ్గుతుంది. అది కాకుండా ఇది ఇంకా కాన్స్టెంట్ ఇయర్స్ టుగెదర్ 10 years 12 years ఏజ్కి వచ్చేసేటప్పటికి ఎడినైట్ ఫేస్ అంటారు. వీళ్ళ ఎత్తు పళ్ళు వచ్చేస్తుంటాయి, పళ్ళు తేడాగా ఉంటాయి. తర్వాత ఏంటంటే ఆ వాయిస్ కూడా నేసల్ పాంగ్ వాయిస్ అంటారు. ముక్కు మూసేస్తే ఎలా మాట్లాడతారో ఆ టైప్ ఆఫ్ వాయిస్ వస్తూ ఉంటుంది. దీన్ని అన్నిటికీ మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి, వదలకూడదు. కాబట్టి మీరు ఇమీడియట్గా ఈ లక్షణాలు ఉంటే దగ్గరున్న స్పెషలిస్ట్ని, ఈఎన్టీ స్పెషలిస్ట్ని పర్టికులర్గా కలిసి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.